ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో స్వామివారి దర్శనం కోసం భక్తులు సాధారణంగా ఉన్నారు. ఈరోజు జనవరి 29 అంటే బుధవారం రోజు తిరుపతిలో స్వామివారి దర్శనం కోసం SSD టోకెన్స్ ఇచ్చారు. ఈరోజు బుధవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఉదయం 8 గంటల లోపు వెళ్లిన వారు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ దర్శనానికి వెళ్లారు. నిన్నటి రోజు మంగళవారం రోజు 70,610 మంది శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే నిన్నటి రోజు 17,310 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,78,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఇక ఈ రోజు స్వామివారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని దర్శనానికి సుమారుగా 6 నుంచి 8 గంటలలో దర్శనం అవ్వొచ్చు. SSD టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటలలో దర్శనం అవ్వొచ్చు. 300 రూపాయలు మరియు 500 రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు సుమారుగా 2 నుంచి 4 గంటలలో దర్శనమయ్యే అవకాశం ఉన్నది. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, డోంట్ మిస్. ఓం నమో వెంకటేశాయ.